హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఫర్ యూ. ఈరోజు మనం ఇండియాలోని ఇంపార్టెంట్ సిటీస్ అవి ఏ నది ఒడ్డున ఉన్నాయో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. అండ్ ఫస్ట్ చూస్తే శ్రీనగర్ సిటీ జీలం నది ఒడ్డున ఉంది, జమ్మూ కాశ్మీర్. బద్రీనాథ్ అలకనంద నది ఒడ్డున ఉంది, ఉత్తరాఖండ్. అండ్ హరిద్వార్ గంగా నది ఒడ్డున ఉంది, ఉత్తరాఖండ్. ఫ్రెండ్స్, గంగా నది మన ఇండియాలో చాలా ఇంపార్టెంట్ నది. ఇది గంగోత్రి గ్లేషియర్ హిమాలయస్ నుంచి మొదలై ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్ గుండా ప్రవహించి బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఆగ్రా యమునా నది ఒడ్డున ఉంది, ఉత్తరప్రదేశ్. న్యూఢిల్లీ యమునా నది ఒడ్డున ఉంది, ఢిల్లీ. అలహాబాద్ ఎట్ కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ గంగా, యమున అండ్ సరస్వతి, ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇది త్రివేణి సంగమం దగ్గర ఉంది ఈ అలహాబాద్ సిటీ అనేది. అండ్ నెక్స్ట్ వారణాసి సిటీ గంగా నది ఒడ్డున ఉంది, ఉత్తరప్రదేశ్. లక్నో గోమతి నది ఒడ్డున ఉంది, ఉత్తరప్రదేశ్. అయోధ్య సరియు నది ఒడ్డున ఉంది, ఉత్తరప్రదేశ్. నాసిక్ గోదావరి నది ఒడ్డున ఉంది, మహారాష్ట్ర. ఫ్రెండ్స్, గోదావరి కూడా చాలా ఇంపార్టెంట్ రివర్. ఇది ఎక్కడి నుంచి మొదలై ఏ స్టేట్స్ గుండా ప్రవహిస్తుందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ నాందేడ్ గోదావరి నది ఒడ్డున ఉంది, మహారాష్ట్ర. గ్వాలియర్ చంబల్ నది ఒడ్డున ఉంది, మధ్యప్రదేశ్. జబల్పూర్ నర్మదా నది ఒడ్డున ఉంది, మధ్యప్రదేశ్. ఫ్రెండ్స్, నర్మదా నది అమర్కంటక్ మధ్యప్రదేశ్ నుంచి మొదలై మహారాష్ట్ర, గుజరాత్ గుండా ప్రవహించి అరేబియన్ సీలో కలిసిపోతుంది. ఇది ఈస్ట్ నుంచి వెస్ట్ వైపుగా ప్రవహించే నది. అండ్ నెక్స్ట్ అహ్మదాబాద్ సబర్మతి నది ఒడ్డున ఉంది, గుజరాత్. గౌహతి బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉంది, అస్సాం. ఫ్రెండ్స్, బ్రహ్మపుత్ర నది టిబెట్లో మొదలు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం మీదుగా బంగ్లాదేశ్లో వెళ్తుంది. అండ్ దీన్ని టిబెట్లో యార్లంగ్ సాంగ్పో అని పిలుస్తారు అండ్ బంగ్లాదేశ్లో జమునా అని పిలుస్తారు. అండ్ నెక్స్ట్ కోల్కతా సిటీ హుగ్లీ నది ఒడ్డున ఉంది, వెస్ట్ బెంగాల్. కటక్ మహానది ఒడ్డున ఉంది, ఒడిస్సా. హైదరాబాద్ మూసీ నది ఒడ్డున ఉంది, తెలంగాణ. రాజమండ్రి గోదావరి నది ఒడ్డున ఉంది, ఆంధ్రప్రదేశ్. అండ్ తిరుచిరాపల్లి కావేరీ నది ఒడ్డున ఉంది, తమిళనాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.